జీవితంలో ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క బోధ ఉంది. ఫస్ట్ ఏం బోధ అంటారు? పాల బోధ. పాల బోధ తర్వాత బలమైన ఆహారము. ఈ పాల బోధననే అలవాటు అయిపోతే ఎక్కడైనా వెళ్ళవచ్చు, కానీ ఆహారం అలవాటు అయిపోయిన తర్వాత ఎక్కడా వెళ్ళలేము. ఎక్కడికి పోవాలా? నేను చెప్పినట్లు ఈ ఎలిమెంటరీ స్కూల్ లాంటి చర్చెస్ ఉన్నాయి, కానీ కొంచెం ఇంటర్ వరకు చర్చెస్ మరి ఉంటాయి. కానీ పరిపూర్ణమైన సత్యం అంటే దేవుడు అంటే తెలీదు. ఏం చేయాలి అక్కడ పోయి కూర్చొని? దేవుడు తెలీదు, ప్రభు తెలీదు, వాళ్ళు చేయబోయే ప్రణాళిక తెలీదు. ప్రతి మానవ కోటికి రక్షణ అంటే వాళ్ళు ఏమవుతారు? షాక్ అవుతారు. అయితే మనకేమే పరిపూర్ణంగా తెలుసు. పక్కన ఏం తెలియకపోయినా ఒక రోజు లేచి వచ్చేస్తాడు ఆయన. రిజరెక్షన్ లో, పునరుద్ధానంలో ఏమవుతారు? అందరూ సర్వ మానవ కోటి ఏమవుతారు? లేచి వస్తారు. మనకు తెలుసు కదా. అలాగే ఈ రోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం ధ్యానించుకుంటాం. ఏమంటే మనమంతా కూడా నిత్య జీవం పొందుకోవాలని చాలా ఆశ, మనకి చాలా గురి. దానికి తీవ్రత కలిగి ఉన్నాం, తీర్మానం చేసి ఉన్నాం, ఒప్పుకొని ఉన్నాం. అయితే ఆ నిత్య జీవం పొందుకోవడం అనేది అంత సులువు కాదు. దానికంటే కొన్ని కట్టుదిట్టాలు ఉండాల. దానికంటే కొన్ని ఏం చేయాలా? వదులుకోవాలా. దానికంటే కొన్ని ఆశ ఇచ్చి ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ఏమండి, ఇప్పుడు ఒక రోగం వచ్చేసింది, డిసీజ్. ఎందుకో ఎప్పుడు జలుబు వస్తానే ఉంటుంది అన్నప్పుడు వాళ్ళ ఫ్యూచర్ అంతా ఏం తినకూడదు? ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా. ఇప్పుడు ఎప్పుడు జలుబు ఉంటుంది అంటే వాళ్ళు ఏం చేయకూడదు? కోల్డ్ వస్తువులు మళ్ళీ మానుకోవాలా, తప్పదు కదా. అయ్యో నాకు చాలా ఇష్టం అండి ఐస్ క్రీము అన్నప్పుడు మీకుండే జబ్బు లంగ్స్ డిసార్డర్, ఆ ఊపిరితిత్తులో నిమ్ము చేరిపోయి ఉంటాయి. నిమ్ము చేరిపోయిన వాళ్ళు నేను ఐస్ క్రీమే తినాలండి ఏమనుకోద్ది సార్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు రోగం ఏం చేయలేం, మీరు మానుకోలేరు. ఎప్పుడు ఫీవర్ వస్తూ ఉంటుంది బాడీ. నాకు చల్లనీళ్ళే అలవాటు సార్, చల్లనీళ్ళే పోసుకుంటానంటే ఏం చెప్తారు డాక్టర్? చల్లనీళ్ళు తాగుతానంటే ఫీవర్ వస్తుందంటే ఖచ్చితంగా ఏం చేయమంటారు? మీరు వేడిగా తాగండి, వేడిగా తినండి. ఏది సార్ నాకు చల్లగా తినే అలవాటు అంటే ఏం చేయలేం. అలాగనే కొన్ని డిసీజ్కి కొన్ని ఫుడ్ పడవు. అలాగే మనం నిత్యత్వం పొందుకోవాలంటే కొన్ని ఏం చేసేయాలి? జీవితంలో వదులుకోవాలా, కొన్నిటిని చంపుకోవాలా, కొన్నిటిని ద్వేషించాలా, కొన్నిటిని ఎదిరించాలా. అంతే కదా. అలాగే ఈరోజు చూడపోయేది కూడా మనము మన జీవితంలో ఏమే చూడండి, ఆ 97:10 కీర్తనలకు చదివారు కదా. 97వ అధ్యాయం 10వ వచనం చూస్తాం చూడండి. యెహోవాను ప్రేమించి వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి. ఏం చేయాలి? యెహోవాని ప్రేమించి వారలారా. ఫస్ట్ ఒక ఒక దేవుణ్ణి బిడ్డలా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? నిత్య జీవం కావాలా? ఒకటే ఒక మాట, యెహోవాని ప్రేమించి వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి. అంతే, చెడుతనాన్ని అసహించుకోవాలా. అప్పుడు లేదు నేను చెడుతనాన్ని రహస్యంగా ప్రేమిస్తాను, రహస్యంగా ఇక్కడ వచ్చి పబ్లిక్ గా బాగా దేవుడిని గణపరిచి వెళ్తానంటే ఎట్లా సాధ్యం? ఎట్లా సాధ్యం అవుతుంది? ఇక్కడ వచ్చినప్పుడు మంచి విధేయుడుగాను, బయట వెళ్ళినప్పుడు చాలా విచ్చలవిడిగాను తిరుగుతున్నారంటే ఎట్లా సాధ్యం అవుతుంది? అవదు. అది చెప్తున్నాడు, యెహోవాని ప్రేమించి వారలరా ఏం చేయాలి? రోజు చెడుతనాన్ని అసహ్యించుకొనుడి. ఏమేమంతా మనము ద్వేషించాలా? ఈ రోజు మనం చూడపోయేది ఏం పాఠమో. మనం ఏమి ద్వేషించాలా? ఫ్యాన్ పడేసుకోపోతాడు మా పడుతుందా? చూసారా? మనము చెడుతనం ఏం చేయాలా? అసహించుకోవాలా. ఈ రోజు పాఠం అదే, వెరుత్తి విడుంగల్ అంటే ఏమని అర్థమో మీరేం చేయండి? కొన్నిటిని ద్వేషించండి, ద్వేషించుకోవాల్సిందే, వదులుకోవాల్సిందే, తప్పదు. చూడండి, ఒక డాక్టర్ దగ్గర పోతే చెప్తారు కొన్ని వెజిటేబుల్ తినకూడదు మీరు అంటారు. ఎందుకు చెప్తారు? అది వాళ్ళ బాడీకి ఏమి తింటే అలర్జీ వస్తుంది, ఎఫెక్ట్ అయిపోతాయి. కొందరు వస్తారు నా దగ్గర చెప్తారు, సార్ పెరుగు చేపల పులుసు తిన్నాను సార్, ఊళ్ళంతా దద్దలు వచ్చేసింది అంటారు. పెరుగుకి చేపల పులుసుకి ఏం లేవు, ఫార్ములా ఉంది, పడవు.
ఎవరు తిన్నానో వెంటనే అలర్జీ వచ్చేస్తాయి, నవ్వులు వచ్చేస్తాయి ఉళ్ళంతా. అవి రెండు ఫార్ములా వేరు. ఎప్పుడు ఏ రోజు మీరు చేపలు తింటారో ఆ రోజు పెరుగును ముట్టకూడదు. తింటే ఏమవుతుంది సార్, అలర్జీ వస్తుంది, నవ్వలు వస్తుంది, ఒక్క చోట్ల తెల్ల తెల్ల పుల్లీలు కూడా చుక్కలు కూడా వచ్చేస్తుంది. అంత డేంజర్ అది, తెలీదు. అప్పుడు చూడండి ఎంత విశేషంగా ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం లాస్ట్ టైం చూశాను, ఒక పిల్లోడు ఏమిలే పనసపండు తిన్నాడు, థమ్స్అప్ తాగినాడు, అంతే. తాగిన అరగంట చచ్చిపోయినాడు. ఏమప్పా ఆయన పోయి ల్యాబ్లో పరిశోధిస్తే ఆ పనసపండు ఉండే ఆ జెల్లుకి ఈ థమ్స్అప్కి మ్యాచ్ అవ్వాల, అంటే పాయిజన్ తయారైపోయిందంట. ఇదేంటి, ఇది పనసపండు తిని థమ్స్అప్ తాగినాడు, అంతే. చనిపోయినాడు బిడ్డ. ఎల్ల బాధ ఉంది. పోలీస్ ఆయన కొడుకంట ఆయన. ఏం అర్థం కాల, ఎత్తుకొని పోయి ఏమి తినలేదు వాడు. పనసపండు తిన్నాడు, థమ్స్అప్ తాగినాడు. చూడండి, ఆ రెండిటికి ఫార్ములా ఒప్పుకోదు. ఇంకొక ఆయన టెంకాయ నీళ్ళు ఎత్తుకొని కాపర్ రాగి సొమ్ము ఉంది కదా, రాగి సొమ్ములో వేసి పెట్టి తాగినారు, అంతే. చనిపోయినారు. ఏమరని చూస్తే అది బ్లూ కలర్ మారిపోయింది. కాపర్లో పోసినప్పుడు టెంకాయ నీళ్ళు పాయిజన్ గా మారుతుంది. ఏదంటే ఏది పట్టుకొని మన ఇష్టాన్ని తాగేయకూడదు. ఏమి తెలుసుకొని తాగాల, ఏది మంచిది చెడు. ఇష్టానికి ఎవరు చెప్పారు, ఎవరు విన్నా చేసేస్తారు రోజు. ఎందుకంటే ఈ యూట్యూబ్లో అన్ని వస్తాయి, రకరకాలు వస్తాయి. ఇవి చేయండి, అవి చేయండి, ఇవి చేయండి అని. అవంతా మన బాడీకి ఒప్పుకుంటుందా? ఎవరైనా చేయమని చెప్తే వైద్యుడైతే వాళ్ళ నాడి చూడాలా, వాళ్ళ ఒక బాడీ ఒక పరిస్థితి చూడాలా. వేడి బాడీయా, ఇది కోల్డ్ బాడీయా, ఇది పిత్తం ఉందా, ఇది వాతం ఉందా, ఏమని 5 ఏమన్నా పంచభూతాలని ఆధారం చేసుకొని తినాలా. మనం ఏ తిన్నా తెలియకుండా చేసేస్తే అట్లే. మన క్రైస్తవులైన మనము మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం నిత్య జీవం పొందుకోవాలి. అందరికి ఆశ, అందరికి చాలా కోరిక. అందుకే మనం వచ్చాము, తీర్మానించాం. అయితే దానికంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి, షరతులు ఉన్నాయి. ఏమేమి పాటించాలా, ఏమేమి పాటించకూడదు, ఏమేమి ఎవరితో ఎలా మాట్లాడాలా, ఎలా మన బిహేవింగ్ ఎలా ఉండాలా, మన ఆశ తీరు ఎలా ఉండాలా. మనం లోపల ఒకటి బయట ఒకటి, ఇదేమి లోకం కాదు. ఎంత బాగలేకపోయినా కూడా బయట వచ్చేటప్పుడు ట్రిప్గా వెళ్ళిపోతారు, బాగా ఫైన్గా. ఏం చూస్తే హాస్పిటల్కి పోయి వస్తారంటారు. బయట చూసేదానికి బాగా అందంగా బ్యూటిఫుల్ గా తయారై వెళ్తా ఉంటారు. ఏమో పక్క ఇంట్లో ఎప్పుడు పోతా వస్తూ ఉంటారు కార్లో, అంటే హాస్పిటల్కి పోయి వస్తూ ఉంటారు లాస్ట్కి. మళ్ళీ తెలిసి మేమేమో ఎక్కడో షికారు పోయి వస్తున్నారు అనుకున్నాము. అంటే బయట చూసేదానికి ఎలా కనపడాలి, అందరూ బాగుండేట్టుగా. మనది అట్లాంటి జీవితం కాదు మనకి ప్రభు చెప్పింది. ఈ లోపల కాదు బయట కాదు, ఎప్పటికైనా ఎలా ఉందో ఒక రీతిగా ఉందో. బయట ఒక వేషం, లోపల ఒక వేషం కాదు. చూడండి, యూదా పత్రిక 1:23 ఉండేది ఒక అధ్యాయం కదా. యూదా 1:23. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. చూడండి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు, శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏ మాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు, అంతే, అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అంతే, భయముతో జీవించాల, అసహించుకోవాలా. శరీర కార్యము అపవిత్రత, అది అసహ్యమైన కార్యం దేవునికి. యెహోవాకి అసహ్యమైన కార్యము ప్రధానమైన 2 ఉంది. ఏమది? విగ్రహారాధన, వ్యభిచారం. అదే శరీర కార్యం అంతే. అదే శరీర ఆశ, ఇచ్చలు. అది పెట్టుకొని నేను అన్ని చేస్తానంటే కుదరదు. దాన్ని ఫస్ట్ నీ శరీరం నుండి, మనసు నుండి ద్వేషించాల, తీసేయాల. అదిదా మనము మన దేవునికి చేయవలసిన, మనతో ఆయన సంభాషణ, ఆయన సహవాసం ఉంటుంది అండి. ఉండాలంటే ఇది చేయాల. యోబు గ్రంథము 28:28. యోబు 28:28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. ఆయనే నరులకు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు?
మరియు మరియు యెహోవా యందలి భయభక్తులే యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే దుష్టత్వమును విడిచిటయే వివేకమనియు వివేకమనియు ఆయన ఆయన నరులకు సెలవిచ్చెను. సెలవిచ్చెను. చూసారా, జ్ఞానము, ఏ జ్ఞానము మీకు మనం కలిగి ఉన్నాం? లోక జ్ఞానమా? ఇది జ్ఞానం అంట. ఏది? చెడుతనమును విసర్జించుట. భయభక్తులు కలిగి ఆ కలుగుటయే జ్ఞానము, దుష్టత్వను విడుచుటయే వివేకం. అదిదా దుష్టత్వం విడిచిట, దుష్టత్వం విడిచిపెట్టాల. అదిదా వివేకి అంటే. మంచి వివేకి మంచి జ్ఞాని పాదన అంటే ఏం అర్థము? పవిత్రంగా ఉండాలా. అది అశికమైన కార్యం వదిలేయాల. అది పెట్టుకొని నేను పవిత్రుడంటే, నేను భక్తుడంటే, నేను మంచి విశ్వాసి అంటే, నేను మంచి బోధకుడు అంటే, నేను చాలా గంటలు ప్రార్థన చేశానంటే, ఆహా, అది కుదరదు. ఒప్పుకోడు, ఆయన అంగీకరించడు. చెడుతనముని, చెడు ఉద్దేశముని, చెడుని, పాపాన్ని వీడు మొత్తం ఏం ఉండకూడదు ఒకటి కూడా. ఇప్పుడు బాగా ఈ ఒక హాల్ని మనం పోయినాక సర్వీస్ ఊడుస్తారు. ఊడ్చి ఆ మూలకు వదిలేస్తే ఆడ వదిలేస్తే సరిపోతుందా? మరలా ఫ్యాన్ వేసి ఏమైపోతుంది? అన్ని వచ్చేసి ఊడ్చి ఏం చేయాలి? దాన్ని తీసి పడేయాలి, ఎత్తి పరేయాలి. అప్పుడే ఇప్పుడు మన జీవితంలో అదే చేసి విడిచి అంటే విడిచేసేది. అది ఎక్కడో ఒక మూల ఉంటది. మరలా ఈ సందర్భం వచ్చినప్పుడు పాపం మొలుస్తుంది. అట్లా కాదు, దాన్ని ఊడ్చి ఎత్తి పోసి ఏం చేయాలా? కాల్ చేయాలా. అప్పుడు అది మనలో పని చేయవు. చూడండి, ఏజికేలు గ్రంథము 18:30. ఏజికేలు 18:30. కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణము కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. అదిదా మీరు శిక్ష పొందినట్టు మీరు ఏం చేయండి? జాగ్రత్తగా ఒడిచి పెట్టండి. ఎవరిని క్రియ తగినట్టు ఏం చేస్తాను? నేను వాళ్ళకి ఫలాన్ని ఇస్తాను. నేను ఎవరు ఏ క్రియ చేసినా, అయ్యో బోధకుడు కదా, అయ్యో సేవకుడు కదా, అనేకులకి స్వార్థ చెప్పాడు కదా అని కాదు. నీకైనా ఏదైనా ఒకటే. మీరు వెనకాల కూర్చున్నారు కదా, వాళ్ళు బైబిల్ చూసిన వాళ్ళే కదా, వాక్యం చదివినారు, అంతే తప్ప ఏం చేయలేదు కదా. ఒకటే, అందరికీ వ్యవస్థ దేవుని దగ్గర ఒకటే. నువ్వు బోధించినా, నువ్వు విన్నా, జీవించేదే ఆయనకి కారు. మీలో ఉన్న పవిత్రత ఆయనకి కావాల్సింది. మీరు ఎక్కడ ఉన్నారని కాదు, మీరు ఏ స్థానంలో ఉన్నారని కాదు, మీలో ఆయన కోరుకున్న పవిత్రత ఉందా అది చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. ఎవని ప్రవక్తను బట్టి వానికి శిక్షిస్తాను నేను. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. చూడండి, మనసు తిప్పుకోండి. మీ అక్రమములు మీకు ఏం తెస్తుంది? శిక్షా కారణం కాకుండా చూడండి. మీ అక్రమములే. మనం ఎంత పాపం చేసేసి మనం వచ్చి మనము దేవుని దగ్గర ఇక్కడ వచ్చి మనము మంచి వాళ్ళగా వేషం వేసుకునేది ఏముంది? చూడండి, చాలా మంది యాక్టింగ్ చేసేవాళ్ళు యేసులాగా బాగా యాక్టింగ్ చేస్తారు, బాగా ఉంటుంది చూసేదానికి. వాళ్ళ వ్యక్తిగత లైఫ్, వాళ్ళకి ఇచ్చిన యాక్షన్ అది, వాళ్ళకి ఇచ్చిన వేషం అంతే, వాళ్ళు వేసుకుని వెళ్ళిపోయినారు. మనము అట్లాంటి వేషం కాదు మనం వేయాల్సింది. యేసు ప్రభులాగా చెప్పిన మాట ప్రకారం జీవించి చూపించాలా. అప్పుడే మనకు పరలోకం ఇస్తారు. మన ఇక్కడ ఏ ఒక్కటి కూడా ద్వేషించకుండా, ఏది ఒకటి కూడా ఆ ధనవంతుడు వస్తాడు కదా, వచ్చి యేసు ప్రభు ఏమడతాడు? నిత్య జీవం పొందడానికి ఏం చేయాలా అంటాడు. ప్రభు ఏం చెప్తాడా? కొన్ని లిస్ట్ ఇస్తారు. తల్లిదండ్రుని సన్మానించాలా, అన్ని తీసుకుంటూ వచ్చి ఏం చెప్తాడా? ఇవంతా చిన్న నాటి నుండి పాటిస్తున్న ప్రభు అంటాడు. అయితే నీకు ఒకటి కొద ఉంది, ఏం చేయపోయా పో, నువ్వు పోయి నీ అంటే అతని మనసులో ఏముందని ఏం చేశాడు ప్రభు? గ్రహించాడు. అరే అన్ని జీవిస్తారా? సరే, ఇంకేముంది చూస్తే ఆస్తి వాడికి పెద్ద కొండలాగా ఉంది. ఏం పోయి ఆస్తి అమ్మి బీదలకి, దరిద్రులకి ఇమ్మన్నాడు. అంతే. నన్ను వెంబడించాను. ఆయన చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయినాడు. అప్పుడే దానికి అన్ని జీవించిన వాడికి దేని మీద ఉంది ఆశ?
అంతే. అప్పుడు అన్ని ఉండి కూడా అన్ని ఉంది నా దగ్గర అన్ని కరెక్ట్, ఒకటి కొద్ది ఉంటే అదే అలాగనే ఈరోజు అన్ని విషయం ఉంది, ఏదో ఒక పాపము, ఏదో దేవునికి వ్యతిరేకమైన పాపం ఉంటే ఎలా మనం అరుగులు అవుతాం. ఏదో పాప విధమైన మాటలో, ఆలోచన, చూపులో ఎంత గలీజ్గా ఉంటది. అవి మనల్ని దేవుడి నింది అసగించుకుంటాడు ఆయన. మనం కానీ పాపాన్ని ద్వేషించకుండా ఉంటే, వాటిని మనం అసగించకుండా, వాటిని తోసివేయకుండా ఉంటే, ఆయన మనల్ని అసగించుకుంటాడు మళ్ళీ. ఎంతసేపు చెప్పినా వింటాడు తప్ప దాన్ని చేయడే. చూడండి, యెషయా గ్రంథం 1:16. యెషయా గ్రంథము 1:16. మిమ్మును కడుక్కునుడి, ఉమ్, శుద్ధి చేసుకునుడి. ఉమ్, మీ దుష్క్రియలు ఉమ్, నాకు కనబడకుండా ఉమ్. వాటిని తొలగింపుడి. చూసారా, ఏం చేయండి? మిమ్మును కడుక్కునుడి, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకునుడి. శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు మీ దుష్క్రియలు నాకు కనబడకుండా నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. తొలగించుకునుడి. చూసారా, తర్వాత కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. కీడు చేయటం మానండి, మేలు చేయ నేర్చుకోనండి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, ఉమ్, హింసించబడు వానిని విడిపించుడి. ఉమ్, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, ఉమ్, విధవరాని పక్షముగా వాదించుడి. ఉమ్. ఒక పెద్ద లిస్ట్ ఇస్తున్నాడు. ఫస్ట్ మీరు ఏం చేయండి? మిమ్మల్ని కడుక్కునుడి. కడుక్కోవాలా. అదిదా ఫస్ట్ పవిత్రపరచుకోవాలా. పవిత్రత అంటే లోపల ఉండేదంతా ఏం చేయాల? ఏదో పవిత్రత అంటే మంచి కాస్ట్లీ సోప్ తెచ్చి చేసుకునేది కాదు. ఒక ఆయన వస్తాడు, మనం పనిచేసినప్పుడు విన్నాం. ఆయన మన ఇండియాలో ఉండే సోప్ ఏది వాడాడు, ఆయన భార్యలో ఉండే సోపే వాడతాడు. ఎంతనా ఆయన ఏం చేస్తాడు, ఒక ముక్క గోర్లు అట్ట గిల్లి అటు వేసుకొని వస్తాడు పాకెట్లో. ఆయన అక్కడ వస్తే ఇక్కడ కొట్టదు వాసన. అంత కాస్ట్లీ సోప్ అది. అప్పట్లోనే నాకు తెలిసి 700 ఉండింది అప్పట్లో. ఇప్పుడు ఇంకే కాస్ట్లీ ఉంటాయి. ఏం ప్రయోజనము? ఆయన అక్కడ వస్తే ఇక్కడ వాసన కొడుతుంది, బాగా సువాసనగా ఉంటాడు. బట్ ఆయన జీవితము లోకరీతిగానే ఉంటుంది. ఆయనకి చాలా అన్ని అలవాట్లు ఉన్నాయి. ఏం ప్రయోజనము? అది దేవుడు చూడడు. ఇక్కడ నువ్వు నీట్గా ఉన్నావా, సువాసనగా ఉన్నావా, మంచి గమ్మగమ్మాన్ని వస్తుంది అట్టగా చూసేది. నీలో, నీ హృదయంలో పవిత్రత ఉందా? ఏదో ఒకటి ఆశ పెట్టుకొని, చాలా మందికి వాళ్ళకి ఎప్పుడు పని దొరికినా ఆదివారం లెక్కలే, ఎప్పుడు పని దొరికినా డబ్బు మీద ఆశ వెళ్ళిపోయేదే. కష్టాలు ఉన్నాయి, ఏం చేయమంటావు? కష్టాలు ఉంటాయి. జీవిత అంతం వరకు మన కష్టాలు నష్టాలు ఉండకుండా ఉండదు, బాధ ఉండకుండా ఉండదు, వేదన ఉండకుండా ఉండదు, కొదవ ఉండకుండా ఉండదు. అందుకే దానికంటే విశేషమైన ఆయన ఏర్పాటు చేసిన ఆ దినమును వచ్చి ఆయన సన్నిధి కనబడేది ఆయనకేమే. అది కూడా ఒక త్యాగమే, అది కూడా ఒక మంచి ఒక విశ్వాసి. అప్పుడే నువ్వు అది కూడా అప్పుడు ఏమి, ఈరోజు వ్యాపారం ఉంది అని వ్యాపారం పోతే, నాకు కూడా చాలా మంది పిలుస్తారు. ఈ రోజు అనగా ఆదివారం రండి సార్, ఒక 10 మంది చేయండి సార్ అంటారు. 10,000 వస్తుంది. అయితే అది నాకు నిత్యజీవం ఇస్తుందా? అవసరం వస్తుంది, తీర్చిపోతాయి, కుటుంబ అవసరం తీరుతాయి. నాకు నిత్యజీవం వస్తుందా? రాదే. నా గురి ఏమే, నేను చనిపోయేలో ఎట్లా ఆయనతో పాటు ఎట్లా ఆయన పునరుద్ధరణలో పాల్లావైపోవాల. అదిదా మన గురి, గమ్యం. అప్పుడు ఇది నిత్యజీవం ఇచ్చే విషయాన్ని వదిలేసి నేను లోకరీతిగా అవసరంతో పోయి ఎదిగితే అప్పుడు ధనాపేక్ష అయిపోదా? అది ఒక ఆశే కదా. అదిదా ఏ రోజులు ఏది చేయాలా. వద్దు, ఈ ఆదివారాన్ని ఎంతైనా రాని, అవసరమే లేదు. దానికి ఏం చేయాలా? నేనే తీర్మానించాలా, మీరే తీర్మానించాలా. ఇది కూడా ఒక ఆశ ఇచ్చనే. చూడండి, కీర్తన గ్రంథం 34:14. కీర్తనలు 34:14. కీడు చేయుట మాని మేలు చేయుడి. సమాధానం వెదకి దాని వెంటాడు. అంతేనా? చూసారా? కీడు చేయటం మాని మేలు చేయము. అదిదా. అప్పుడు కీడు చేయటం ఏం చేసేయాల? ఇది ఆ కాలంలో అప్పుడు చెప్పినాడు, కీడు చేయటం మాని. ఈ కాలంలో యేసుప్రభు చెప్పింది ఏమే? హృదయంలో కూడా తలంచారు. కీడు చేయటం మాని కాదు, కీడు తలంచటం మాని
మేలు తలంచుడు, మేలు చేయాలి తలంచుకోండి అంటారు. మారిపోయింది కదా, అక్కడికి లేదు ఆ చట్టం. ఇక్కడ యేసు ప్రభు ఏం చేయాలి, అన్నిటినీ కరప్ట్ చేశారు, కొన్ని మార్పు చెందించారు. అప్పుడు ఒకరినొకరు కలిసి చేరితేనే విభజించారు. ఇప్పుడు ఏమి చూపుతోనే ఏమైపోయింది, ఎంత చూడండి. ఇప్పుడు కీడు చేయుట తలంచకుడి, ఎక్కడ ఆలోచన వస్తుంది. అందుకంటాడు ప్రభు, మీరు హృదయం నుండి ఏం చేసింది అన్ని అపవిత్రమైనది పుడుతుంది. అన్నిటికన్నా హృదయం వగ్గు ఘోరమైన వ్యాధి కలిగినది, అది రోగం కలిగిందంట, మోసకరమైనది. అప్పుడు మనం ఏం చేయాల, అక్కడ చెప్పినట్టుగా ఆ కాలంలో దావీదు కాలంలో రాశారు, మీరు కీడు చేయటం మాని మేలు చేయడి. ఇప్పుడు కీడు తలంచటం మాని, కీడు ఏం చేయకూడదు, అది తలంచటే మానేయాల. కీడు ఆలోచన రాకూడదు మనకి. వచ్చిందంటే ఎక్కడో మనలో పాప ఆశ వచ్చేస్తుంది అర్థం. అదే మనం జాగ్రత్తగా వినాలి. అందుకే చూడండి, రోమా 12:9, రోమా 12:9. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. అదిదా. అప్పుడు చెడ్డదాన్ని ఏం చేసేయాల, అసహించుకోవాలా. అప్పుడు చెడ్డదాన్ని అసహించుకోకుండా చెడ్డదాన్ని చేసే వాళ్ళని అద్దుకొని ఉంటే, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటే, నువ్వు చేయవు చేసేవారితో ఉంటే, అదిదా ఇక్కడ బాగా జాగ్రత్తగా చూడు, ఎంత బాగా చేస్తుంది. ఏమంటే చెడ్డదాన్ని అసగించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. అద్దుకొని ఉండడి. దేన్ని అద్దుకోవాలా, దేన్ని అద్దుకోకూడదు. ఈ రోజు లోకమంతా దేన్ని అద్దుకొని ఉంది, అదిదా. నేను ఎక్కువ ట్రైన్లో ప్రయాణం చేస్తాను, ట్రైన్లో, మెట్రోలో, బస్సులో, బెంగళూరు ప్లస్ పక్క. ఒక్కప్పుడు ఎక్కడమే అందరూ పండుకొని నిద్రపోతారు ట్రైన్లో హ్యాపీగా, అయ్యో టైం దొరికింది మనం పోయి దిగే వరకు. అయితే ఇప్పుడు ఎనీ టైం మీరు 12కి పోయి ఎక్కండి, 1 గంటకి ఎక్కండి, 2 గంటలకి ఎక్కండి, 3కి ఎక్కండి, నిద్రపోయే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నిద్రపోయేదానికి వాడు వదలనంటారు. లాస్ట్ టైము ఎంత బాధపడతానంటే, ఒక గ్రూప్ అట్లే వచ్చారు, ఒక 8-10 మంది వచ్చారు. వాటర్ బాటిల్ 4 తెచ్చుకున్నారు, సగం వాటర్ తెచ్చారు, ఏమో బాటిల్ అంతా పోసారు. అదంతా మంచి లిక్కర్, కాస్ట్లీ లిక్కర్ పోసేశారు. తాగుతూ ఉన్నారు 4 బాటిల్ తాగుతూ ఉన్నారు. కొంచెం అరగంట గంట అయిపోయింది. వచ్చే వాళ్ళని కామెంటరీ మొదలు పెట్టేశారు. ఎవరు లేడీస్ పోయినా నవ్వేది, ఎగిరేది, దుక్కేది. ఇది ఏందప్ప, నేను టీటీని ఎదుకుపోయినా, ఏం పా నైట్ మేము నిద్రపోవాలన్నా వద్దా అన్నాడు. ఏం సార్, అక్కడ చూడు బాటిల్ పెట్టుకొని తాగుతున్నారా? వచ్చినాడు, వీడియో తీసినాడు, సర వీడియో తీసేసినాడు. అబ్బా మంచివాడుపా, చాలా మంచి కరెక్ట్ గా పనిచేస్తారు అనుకున్నా. వీడియో తీసేసి అట్లా పోయినాడు. కొంచెం దూరం ఒకరిని పిలిచినాడు, ఇంకొకరిని పిలిచినాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర బేరం కుదిరించుకున్నాడు. పై ఆఫీసర్ పంపించలే, ఏం చెప్పలా. మనిషికి 500 వేసినాడు, మరలా 1000 అన్నాడు, తీసుకున్నాడు. 4000 6000 దాకా తీసుకున్నాడు. కానీ వాళ్ళు ఏమనలా. కానీ చెప్పినాడు, డిస్టర్బ్ చేయరు సార్ చెప్పేసిన అన్నాడు. అందరూ షాక్ అయినారు ఉండే వాళ్ళంతా. ఈ వీడియో ఎంత వరస్ట్ గా ఉన్నాడు చూడండి సార్. ఏమంటే వాళ్ళ దగ్గర లంచం తీసుకొని పోతున్నాడు సార్. వీడియో ఎత్తుకున్నాడు, కమ్మును ఒక బేరం కుదిరించుకున్నాడు, డబ్బు తీసుకొని వెళ్ళిపోయినాడు. అంతే. వాళ్ళు కొంచెం అటు ఇటు అదుచుకొని మళ్ళీ వాళ్ళ ఆడవాళ్ళంతా పిలిచి చెప్పిన, ఇది బాగలేదు, ఇంకా ఎట్లా పోలీసు కంప్లైంట్ చేయాలి, వద్దు సార్ నేను చెప్తానని. మళ్ళా సెక్యూరిటీగా వస్తే ఆయనకి చెప్తే ఆయన కొంచెం మందలు ఇచ్చినాడు. ఎంత బాధ. కడప, ఇక్కడ నుండి కడప పోయే వరకు ఏమాత్రం వాళ్ళని వదల. కడపలు ఎక్కుతారు ఆ సెక్యూరిటీ పోలీసులు, రైల్వే పోలీసు. అక్కడ ఎక్కి చెప్పినాక ఆయన వచ్చి మొత్తం దింపేస్తా ఉండండి సార్ అన్నాడు. మరలా వార్నింగ్ ఇచ్చి మరలా చెప్పి ఏమీ చేయలేకపోయినా. అప్పుడు ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి. సమాజంలో ఉండే పని చేసే వాళ్ళు అంతా ఏమైపోతున్నారు, లంచము అంతే. తప్పును ఏం చేయలే ఎవరు, దాన్ని అరికట్టలేదు, ఆపలేదు, దాని గురించి ఏమి పట్టించుకోలేదు. అయినా చట్టం మాత్రం బాగుంది. ఎవరన్నా అట్లా చేసే వాళ్ళని ఏం చేయాలి, వెంటనే ఎత్తి లోపల ఉంది. అయితే ఏం చేయలే. చూడండి అప్పుడు ఎంత బాధ అనిపించింది. అప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది, మీరేం చేయండి,
మీ ఈడి ప్రేమ ఆ, నిష్కపటమైనదై ఉండవలెను. ఆ, చెడ్డదాన్ని అసహించుకొని అసగించుకొని మంచి దానిని హత్తుకొని అప్పుడు ఇండుడి. మంచిగా ఏడ అద్దుకుంటున్నారు, చెడ్డ దాన్నే పోయి అద్దుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు మనం చెడ్డని చెప్పినాము, వచ్చి ఏం చేశాడు, దాన్ని ఏమైనా అసగించుకున్నాడా? ఏమి లే, అద్దుకొని కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. ఎలా అది? ఇలాగ ఇది ఒక దానిలో కూడా వ్యాపారం చేస్తాడు ఆయన. అప్పుడు మనం ఏం చేయాలా? చెడ్డ దాన్ని ఖచ్చితంగా ఏం చేయాలా? అసహించు అసగించుకుంటేనే, అసగించి దాన్ని వదిలేయాలా. అసగించుకుంటే సరిపోదు. చేపల మార్కెట్ వచ్చేటప్పుడు అసగించుకుంటాం, బా వాసన, మళ్ళా వంట చేసి పెట్టేసి ఏం చేయము. మంచి చేపల ఫ్రై తెచ్చి పెడితే అయ్యో అంత వాసన కొట్టింది నేను తినను చెప్తారా? అలాగ అయిపోతుంది. అసగించుకునే టైంలో అసగించుకునేది, ఆరగించే టైంలో ఆరగించేది. అట్టు కాదు, అది కాదు. చూడండి, అప్పుడు అప్పుడు మనం కూడా అసగించుకున్నామంటే దాన్ని లైఫ్లో తీసేయాల. ఎలాంటి గలీజ్ అయినా, గలీజ్ ఆలోచన అయినా, మాటలైనా, ఏ ఒక్కటి అయినా సరే, ఏ అలవాటు అయినా వదిలేయాల. అదిదా మనము దేవునిలో గొప్ప బహుమానం పొందాలన్నా మనల్ని మార్చుకుంటేనే. తీతు పత్రిక 2:12. తీతుకు రాసిన పత్రిక 2:12. మనము భక్తిహీనతను, ఉమ్, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఉమ్, శుభమైన నిరీక్షణ నిమిత్తము ఉమ్, అనగా ఉమ్, మహాదేవుడును ఉమ్, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ఉమ్, ప్రత్యక్షత కొరకు ఉమ్, ఎదురు చూచుచు ఉమ్, ఈ లోకములో స్వస్థ బుద్ధితోను ఉమ్, నీతితోను ఉమ్. భక్తితోను బ్రతుకుచుండవలనని చూసారా? మనకు బోధించుచున్నది. అదిదా మనం ఒకే గురి. ఎలాగైనా మనం ఏం చేయాలి? ఆయనతో పాటు ప్రత్యక్షత కోరుకోవాలి. అదిదా దానికి చేయాలంటే ఇన్ని ఉంది. ఏముంది? లౌకిక ఏమంటే అక్కడ మనము భక్తిహీనతను, ఉమ్, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అదిదా ఇక లోకములో ఉన్న దురాశ ఈ శరీరం చెప్తాది హ్యాపీగా ఉండు, బాగా సంపాదించు, అందరికైనా గొప్పగా నువ్వు పేరు ప్రఖ్యాతి సంపాదించుకు అంటుంది. గొప్ప ధనవంతుడు కనపడు, అప్పుడే నీకు మర్యాద ఉంటుంది అంటుంది. ఇక్కడ దొరుకుతాయి అది. అక్కడ ఏం చేయదు. దేవుని దగ్గర చాలా దొరకదు. ఇక్కడ చూడు, ఆ ధనవంతుడు వచ్చినాడు, అన్ని కలిగి ఉన్నాడు, అది ఆశ ఎక్కడ పెట్టేసినాడు? ధనం పైన పెట్టేసినాడు. అందుకే ప్రభు ఎరిగి ఆ ముందే చెప్పేశాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట. ఎందుకంటే వాళ్ళ మనసు అక్కడే ఉంటుంది. అది అంత చెడుది, ఎంత ఘోరం చూడండి. అప్పుడు అదిదా ఇక్కడ కూడా చూసినప్పుడు ఏమంట? ఫస్ట్ చదవండి మళ్ళా. మనము భక్తిహీనతను, ఉమ్, ఇహలోక సంబంధమైన దురాశలను. అదిదా ఇహలోక సంబంధమైన దురాశలు ఎన్ని ఉన్నాయో దాంట్లో 1-2 ఉండదు. అది ఎన్ని, అది లిస్ట్ వేసుకుంటే ఎక్కడికో వెళ్తాది. ఇహలోక సంబంధమైన దురాశలను. ఇక్కడ పోయి ఈ లోకంలో మీరు ఏమి చేసినా, పెద్ద పెద్ద కంపెనీలు చూస్తాను, మా కంపెనీ డ్యూటీకి టైంకి వస్తే చాలు, వాళ్ళు బయట పోయి ఎట్టు ఉన్నా దానికి సంబంధం లేదంటారు. మీరు చెప్పండి, ఏమి తీసుకోరు. డ్యూటీలో ఉంటే కరెక్ట్గా ఉంటే చాలు. డ్యూటీ తర్వాత పోయి వాళ్ళు ఎలా ఉన్నా దాని గురించి నో అబ్జెక్షన్. వాళ్ళు డ్రింక్ చేస్తారో, వాళ్ళు ఏ సుముక్ చేస్తారో, వాళ్ళు ఎలా తిరుగుతారో, అదంతా నథింగ్. డ్యూటీకి కరెక్ట్గా వస్తాడా? డ్యూటీ చేస్తాడా? అలాగే ఇక్కడ కూడా ఏమైపోతున్నారా? ఇక్కడ వచ్చినప్పుడు, ఇక్కడ సహవాసం ఉన్నప్పుడు మంచివాడిగా అనిపించుకోవాలా. బయట వెళ్ళినప్పుడు పర్సనల్, అది లోకం అది చెప్తారు, ఆయన పర్సనల్ మనం ఎంటర్ చేయలేం సార్, మనం ఎంటర్ అవ్వలేం సార్ అంటారు. అయితే బయట ఉన్న ఒక ఆయన అడిగినాడు ఫోన్ చేసి, సార్ మీ చర్చికి ఫలానా వ్యక్తి వస్తాడు కదా, అతను ఇక్కడ బాగుంటాడు సార్, వాళ్ళ కుటుంబంలో వెళ్ళినప్పుడు పెద్ద గొడవ సార్, ఎప్పుడు మాకు న్యూసెన్స్ అయిపోతుంది. పాస్టర్కి ఫోన్ చేశాడు ఆయన. షాక్ అయినా నేను. వాళ్ళు పాస్టర్కి ఫోన్ చేసి అడుగుతున్నాడు, ఫలానా ఫ్యామిలీ మీ చర్చికి వస్తారు కదా. అవును, అతను ఇక్కడ వచ్చినప్పుడు మా ఇంటికాడ ఉన్నాడు, ఆయన ఎప్పుడు గొడవ పడుతున్నాడా, మీరేం బోధిస్తారు ఆయనకి? ఆయన డంగన అన్నాడు, ఏం ఇటు అడుగుతున్నారు? అవును చూడండి, ఒక దేవుని బిడ్డగా ఉన్నాడు, సమాధానం ఉండాలి, ఎప్పుడు వచ్చి మా ఇంటికాడ గొడవనే, పక్కన మేము ఉండలేకపోతున్నాం అంటున్నాడు. ఫోన్ చేసి పాస్టర్ని అడుగుతున్నాడు ఆయన గురించి. నాకు ఆ పాస్టర్ చెప్తామంటే షాక్ అయ్యి, ఇట్లు కూడా నేను ఫస్ట్ టైం విన్నాను సార్. వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళు ఆయన గురించి ఫోన్ చేసి ఆయనకి కంప్లైంట్ చేస్తున్నారు, మీ చర్చికి ఫలానా పేరు వ్యక్తి వస్తాడు కదా, ఇలా ఉన్నాడు.
అప్పుడు చూడండి ఎలా పరిస్థితి, ఎంత అవమానం ఇది. మళ్ళా పాస్టర్ ఫోన్ చేసి ఆయన ఏం పోయా పెద్ద గొడవ అంట ఇంటికాడ. అయ్యో లేదు పాస్టర్ అట్లాంటి లేదు, మీ ఇంటి పక్కన ఉండి ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు ఈ పెద్ద గొడవ జరుగుతుంది, ఎప్పుడు ఇంతే అంట, చర్చికి వస్తాడు బాగుంటాడు, ఇక్కడ వస్తే ఇట్లంటే నమ్మలేకపోయినాడు ఆయన. ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు ఆయన, మంచి వైట్ అండ్ వైట్ మంచి క్రమంగా వచ్చి అందంగా వెళ్ళిపోతారు. అక్కడ పోయి ఇలాగే వ్యక్తిగత జీవితంలో అలాగే, లోకంలో పర్సనల్ వేరంటారు, ఆయన పర్సనల్ ఎవరు ఏం చేయరమంటారు. అయితే ఇక్కడ మన దగ్గర అట్ట కాదు, ప్రభు అట్ట చెప్పలా. మీ పర్సనల్ అయినా మీ బయట అయినా వెలుపలైనా ఒకటే, యథార్థము నీతి పవిత్రత అండాల. ఇదంతా అసగించుకోవాలా. అపవిత్రత పెట్టుకొని మనం ఏ ఒక్కటి కూడా పొందుకోలేము ఆయన దగ్గర. మోసం చేసేది, వంచన చేసేది. ఇంకా కింద చూడండి ఎలా ఉంది, ఎఫెసీ 5:1 5:11 ఎఫెసీ 5:11. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలిభారై ఉండక వాటిని ఖండించుడి. అదిదా నిష్ఫలములైన అంధకార క్రియలను వాటిని పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఖండించాల. మనం కనపడి కూడా అడగకపోతే, ఖండించకపోతే అది ఇంకొక పాపం అయిపోతుంది. మనకు ముందర కనపడిదా ఎవరైనా కాంప్రమైజ్ లేదు. మన అక్క పక్కన ఇరుగు పొరుగు ఎక్కడో లాంగ్లో ఎక్కడో ఎవరు ముత్యమో తెలియ చేయలేము. పక్కన వచ్చినప్పుడు ఇదంతా ఐక్యము ఖచ్చితంగా ఏదో వినపడిందా కనపడిందా అడగల. అప్పుడు ఇది దేవుని నీతి అవుతుంది. నువ్వు దేవుని పక్షిగా అవుతావు, దేవుళ్ళలో ఉండక మధ్యవర్తి అవుతావు, నీతివంతుడు అవుతావు. ఉంది కదా, ఒక పాపము నుండి ఒక పాపిని మారుమనిసి పొంది తిప్పేవాడు ఏమవుతాడంట, ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడి దగ్గర. అలాగే మనము ఖచ్చితంగా ఏం చేయాల, ఏమంట, అంధకార క్రియలను పాలివారై ఉండక, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఖండించుడి. అంధకార క్రియలు, అంధకారం అంటే ఏమే, చీకటి క్రియ. పాపము చేసే అన్ని ఆలోచన చీకటి సంబంధమైందే. అంధకార క్రియలు ఏ ఒక్కటి ఏం చేయకూడదు, ఎక్కడ కూడా ఏం చేయకూడదు. ఒక్క మచ్చ పడినా వేస్ట్ అయిపోతాయి. అదే మనం గమనించాల. చూడండి, ఓషియా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనము. ఓషియా 9:15. వారి చెడుదనమంతయు గిల్గాలులో కనబడుచున్నది, అచటుని నేను వారికి విరోధినైతిని, వారి దుష్టులను బట్టి వారి నికను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును. చూసారా, వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. ఎవరు సామాన్యుల గురించి మాట్లాడలేడా, అధిపతుల గురించి, గొప్ప భక్తుల గురించి, దేవుణ్ణి గొప్పగా సేవ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఏమంట, ఏం చెప్తున్నారు, వాళ్ళు అపవిత్ర కనబడిందంట, వారి చెడుతనం అంతయు గిల్గాలులో కనబడుచున్నది, అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్క్రియలను. అప్పుడు చెడు కార్యము కనపడితే మన దగ్గర కనబడతా ఉంది అనుకోండి, ఆయన కడగతా ఉంటాడు. ఎంతసేపు నువ్వు పవిత్ర కాకుండా విడిచిపెట్టకుండా చెడుకరు పెట్టుకున్నా ఉన్నావు అనుకో, ఆయననే ఏమైపోతాడు లాస్ట్కి. కనికరించే దేవుడు, కడిగే దేవుడు, పవిత్రపరిచే దేవుడు, నిన్ను శుద్ధిపరిచి స్వస్థపరిచి ఆశీర్వదించే దేవుడు, ఆయనే విరోధి అయిపోతాడంట. ఏమంటే ఎంతసేపు కడగతా ఉంటే పడిపోతా ఉంటే ఏమంటున్నాడు ఆయన, అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్క్రియలను బట్టి వారిని ప్రేమింపక. ఇంకా ఆయన ప్రేమించాడంట. దుష్క్రియను బట్టి, దేన్ని బట్టి పర్టికులర్ చెప్తున్నాడు, దుష్ట క్రియలను బట్టి వాళ్ళు ఏం చేయను, ప్రేమింపక. మరలా అప్పుడు ఏది ఉంది మనలో, ఏదో ఉంది, ఆ అపవిత్రత ఉంది కాబట్టి ఆయన నన్ను ప్రేమించలే. లేకపోతే ఆయన ప్రేమించే ప్రాణం కదా ఇది. ఆయన కనుకరించకపోతే మన జీవం ఉండదు కదా. అలాంటి ప్రేమమయుడైన ఆయనే మనల్ని ప్రేమించడంటే, అప్పుడు ఆయన ప్రేమించకపోవడం కారణము అంత ఘోరమైన పరిస్థితి ఉంది ఇక్కడ. ఏమంట, ఆయన ప్రేమింపక వారి దుష్క్రియలను బట్టి వారిని ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును. ఇంకా ఏమంట, ప్రేమించేది మాత్రం కాదంట, ఆయన సన్నిధిలో కూడా చేర్చుకోడంట, తరిమేస్తాడంట.
నేను వెలివేస్తానంటాడు. ఎంత చూడండి. అలాగే ఆ రోజు ఆ ఇజ్రాయేల్ యెరూషలేము ఆలయం నుండి వెలివేసేందుకు చెప్తున్నాడు అక్కడ. వాళ్ళు ఎంతగా దేవునికి తిరగబాటు చేసి 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 విసిగైపోయినా 70 సంవత్సరం వాళ్ళని ఎత్తుకొని పోయి నెబుకద్నెజరుకి అప్పగించేశాడు. పోండి, ఆలయం వద్దు, ప్రార్థన వద్దు, నా ఊరు వద్దు, నా దేశం వద్దు, వద్దు, వెళ్ళిపోండి అని. ఎంత కోపం వచ్చి ఉండాలి ఆయనకి. అప్పుడు ఎంతగా చెడుతనం ఏముంది వాళ్ళలో, ఊరిపోయి ఉన్నాయి. నరాల చెడ్డదే ఉంది. విగ్రహారాధన, వ్యభిచారము, ఏమి అన్ని అక్రమాలు. ఓషాలు చదివితే కేవలం వాళ్ళు తరాసులో కూడా అమ్ముతారంట, వ్యాపారం తరాసులో కూడా ఏముందంట, దొంగ తరాసు పెట్టుకుంటారంట. ఎవరినో ఒకరిని వంచనగా మాట్లాడితే వాళ్ళు అలవాటు అంట. ఎంత మాట రాసింది తెలుసా? ఎవరినో ఒకరిని వాళ్ళు వంచనగా మాట్లాడతారంట, అది అలవాటు అయిపోయింది. ఇతరులను బాధ పెట్టేది అంటే వాళ్ళు ఎంత పరిస్థితి చూడండి. అలా చూసి 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 దేవుడు ఎన్ని రోజులు ఓర్చుకుంటాడు. ఎవరినో ఒకరిని బాధ పెట్టదా ఉండేది, ఎవరినో ఒకరిని హింసిస్తూ ఉండేది, ఎవరినో ఒకరిని ఏదో ఒక పాపంగా చేసేది. ఎట్లాంటి పరిస్థితి? అందుకే అన్నాడు అక్కడ, నేను వాళ్ళని ఏం చేశాను, నేను ఇంకా ప్రేమకు వాళ్ళని నా మందిరములో నుండి వారిని వెలివేతును, వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. చూడండి, అధిపతులందరూ తిరుగుబాటు చేసేవారు. అయ్యో, అధిపతులు కదా, గొప్పవాళ్ళు కదా అనుకోకూడదు. ఎప్పుడు ఏం జరుగుతుందో. పాపం పెట్టుకుంటే ఎవరు ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఎవరు నిలబడలేరు. ఇక్కడ కాదు, ఎక్కడ నిలబడలేరు. ఆ దేవుడిని సన్నిధి సహవాసం అనేది ఉండలేరు. ఎందుకు ఉండలేరు? వాళ్ళు పాపము ఊరిపోయి, పాపము దేవుడికి అసహ్యంగా ఉంది, దేవుడు వాళ్ళని ప్రేమించలేదు. దేవుడు ప్రేమిస్తే వాళ్ళు ఎప్పుడు మారు మనసు పొంది ఉండాల. దేవుడే వాళ్ళని అసహించుకుంటాడంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ వాళ్ళని ఏమి శత్రువు అయిపోతున్నాడు, విరోధిని అయితేనే. అప్పుడు చూడండి ఎలా పరిస్థితి. అప్పుడు ఎంతగా వాళ్ళు అంధకార క్రియలు, చెడు, ద్వేషము, విరోధము, పగ, అదంతా పెట్టుకుంటే ఏటా మనం దేవుడిని ఆరాధించగలుగుతాం. చూసారా? కీర్తనలు 11:5. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. ఏమంట? దుష్టులు, బలాత్కార శక్తులు ఆయనకు అసహ్యులు. చూసారా? ఆయన అసహించకుండా రెండు చూసాము, విగ్రహారాధన, వ్యభిచారము. ఇంకేదేముంది? దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. ఆ లిస్ట్ లో వచ్చేస్తారు వీళ్ళు. ఆయన అసహించుకునే విషయంలో ఏమొచ్చింది? దుష్టులు, బలాత్కారులు, దుష్టక్రియలు చేసేవాళ్ళు. దుష్టక్రియలు, ఎన్ని దుష్టక్రియలు! దేవునికి వ్యతిరేకంగా ఏదైనా దుష్టకార్యం, పగపట్టేది, వంచన చేసేది, లోపలనే చేసేది, లోపలనే పెట్టేది. ఆయన అన్ని చూస్తాడు. మీరు ఏమేమి చేస్తారో, ఎవరు ఏం చేస్తారో, ఎవరికి ఏం చేస్తారో, ఏ కుటుంబానికి, ఏ వ్యక్తికి, ఏ సమాజానికి, ఏ సంఘానికి, ఎవరికి నచ్చేది అది చెడు అంటే సరే, అది అన్యులు కావచ్చు, ఇంటి పక్కన కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏది చేసినా అది లెక్క వస్తుంది. ఆయన అసహించుకుంటాడు. ఏం చేస్తాడంట? అటు వాళ్ళు నేను ఆయనకు అసహ్యులు వాళ్ళు, అంతే. దేవుడికి అసహ్యమైన వ్యక్తులు. ఇంతకు ముందు చెప్పినప్పుడు వాళ్ళు ప్రేమించడంటే తరిమేస్తాడంట. ఇక్కడ అసహ్యులు. నువ్వు నీ మాట వద్దంటారు. కొందరు చెప్తారు, కొందరు తగరాని చేసినప్పుడు ఏమంటారు? వద్దంటారు. అప్పుడు ఎక్కడో ఘోరమైన కేసు ఒకటి జరిగింది. వాళ్ళ అమ్మని ఆయన ఒప్పుకోనే లేదు. ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ బాడీ కూడా తీసుకోవాలి. హైదరాబాద్ లో అనుకుంటున్నాను. ఒక రేప్ కేసులో వాళ్ళు వచ్చి అప్పుడు జగన్ పీరియడ్ లో చేశారు ఎన్కౌంటర్. అందరూ వచ్చి ఎత్తుకుపోయారు. 5-6 మంది ఉన్నారు దాంట్లో. ఈ ఒక్క అబ్బాయిని వచ్చి వాళ్ళ అమ్మ నేను కూడా ఎత్తుకోవాలి. ఏమంటే ఇట్లాంటి నీచుడు వద్దు మాకంటారు. డెడ్ బాడీ ఏం లేదు, ఎత్తుకొని పూడ్చాలా, అవసరం లేదంటారు. గవర్నమెంటే ఎత్తుకొని వచ్చి పూడ్చింది. పూడ్చి వాళ్ళు అడిగినారు, ఏమండి అంటే, ఇచ్చి ఇంత నీచమైన కార్యం చేసిన వాళ్ళు ఇన్ని రోజులు మేము మా ఇంట్లో మేము పెంచినామా అని బాధ. వాడు మా కడుపులో పుట్టినాడా? వేదన. అదిదా నిజమైన భక్తి, వైరాగ్యత వాళ్ళకు ఉండేది. ఒక మంచి కొడుకు అమ్మ ఉంటుండే పర్వాలేదే, చెడ్డ కొడుక వాడు ఇంత పెరిగినాడే. ఎత్తుకునే లేదు, డెడ్ బాడీని ఎత్తుకునేలే. గవర్నమెంట్ ఎత్తుకొని పోయి పూడ్చింది. అనాథల పొన మరి పూడ్చింది. అప్పుడు చూడండి
వాళ్ళకి ఎంత నీతి నిజాయితీ ఎదురు చూశారు తల్లిదండ్రులు. అయితే బిడ్డ అసిగమైన కార్యం చేశాడు, లోకానికి దేవుడికి సమాజానికి అసిగమైన కార్యం అది. అప్పుడు మన లోపల ఉన్నా కూడా అది అసిగమే. ఒకరోజు బయట పెట్టేస్తాడు ఆయన, ఈ రోజు లోపల ఉండవచ్చేమో. ఆయన ఎప్పటికీ మనం వేడుకోవాలా, వద్దు స్వామి నా ప్రాణం పోయే వరకు ఎలాంటిది వద్దు, ఈ వాక్యానికి విరోధంగా వద్దనే వద్దు, నన్ను నీలో నీ కుమారునిలో నన్ను చూడు, దయచేసి ఆ విధంగా నన్ను మార్చి వేడుకోవాలా. వేడుకోండి, దానికి తగిన క్రియ మనం ప్రారంభించాలా, దానికి తగిన మాటలు, దానికి తగిన అలవాటులు. ఇప్పుడు పోలీసు ఉద్యోగాన్ని ఆశపడేవాడు, మిలిటరీలో పోయి చేరాలని ఆశపడేవాడు, ముందుగానే ఏం చేస్తాడు తను సిద్ధపాటు చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు సెలెక్టింగ్ వచ్చినప్పుడు ముందుగా ఆ బాడీ ఏముండాలా, ఫిట్నెస్ ఉంటేనే ఓ నీ దానిలో ఆశ ఉంది వీడికి, కరెక్ట్ గా ఉంటుంది బాడీ. లేదంటే కొందరు చూడండి, కొందరు చెప్తారు 5 సార్లు రాసినా సార్, 5 సార్లు రిజెక్ట్ అయిపోయినా సార్. ఒక ఆయన కొందరు ఒక్కసారి సార్ ఫస్ట్ టైంలో ఓకే అయిపోయింది. ఎందుకో నాకు దాని గురించి ఎక్కువ తెలుసు సార్, నేను దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని తగినట్టు భోజనం టైము, మెలకు టైము 4కే లేస్తానంటాడు. ఇతను అడిగితే 7కి లేస్తాడు. 7కి లేచేవాడు అక్కడేం చేయలేడు. మిలిటరీ ఎన్ని గంటలు లేస్తారు? ఎర్లీ మార్నింగ్ 4:30. వెదర్కి మారితే 5. అంత ఎంత వెదర్ ఉన్నా 5 పైన లేలేము, 4. వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలా, ఆ 5 కదా గ్రౌండ్ లో ఉండాలంటే ఉండాలా. ఎంత స్టిక్ తెలుసా, ఈ ఖచ్చితంగా ఒక్కొక్కరు వాళ్ళు చెప్పిన రౌండ్ కొట్టాల్సిందే. 5 అంటారు, 10 అంటారు, కొట్టాల్సిందే. ఎన్ని ఎక్సర్సైజ్ వాళ్ళకి ఇచ్చేది తెలుసు ఒక రోజుకి. అబ్బా అవంతా మనము చాలా. అయినా దానికి ఇష్టపడిన వాళ్ళు ముందుగా ఏం చేస్తారు, ప్రిపేర్ గా రెడీగా ఉంటారు. అలాగే మనం కూడా పరలోకం కావాలా, నిత్య జీవం కావాలా, యేసు ప్రభుతో ఏళ్ళాలా, ఈ రోగం అంతా మనం చూడాలా, మన సాక్షిని చూడాలా, మంచిదే. కానీ అక్కడ పోయి ఏం చేయలేరు, ఇక్కడే మీరు ప్రిపేర్ అవ్వాలా. ఎగ్జామ్ హాల్లో పోయి ఎగ్జామ్ ఏం చేస్తావు, ఉండేది రాయాల్సిందే తప్ప ప్రిపరేషన్ ఎక్కడ? అవుట్ వెళ్ళి బయటనే, ఇక్కడే మనం ప్రిపరేషన్. మనం అక్కడ పోయినాక సెలెక్టింగ్ అయిపోయింది, అక్కడ పోయి సరి చేసుకునేది కాదు. ఇక్కడే మనలో అపవిత్రత ఉందా, అన్యాయం ఉందా, ఆశ ఉందా, ఇచ్చ ఉందా, ద్వేషం ఉందా, క్రోధం ఉందా, విరోధం ఉందా, అన్ని తీసేయి. ఎవరిని పగపట్టేది మనది కాదు. వాక్య ప్రకారం ఎవరైనా మనం ప్రేమించాలి. వాక్య ప్రకారం ఎవరిని ప్రేమించాలి, వాక్యం ఉంది. ప్రేమించమన్నాడు ప్రభు చెప్పి, నేను ఒక అపవిత్రమైన విభచారం చేసేవాడిని ప్రేమిస్తే సరిపోతుందా? ఒక తాగుపోతుని ప్రేమిస్తే సరిపోతుందా? దేవునికి ఏమి, దేవునికి దృష్టికి వాళ్ళు ఎవరు? అసహ్యమైన వ్యక్తులు. దేవుని దృష్టికి అసహ్యమైన వ్యక్తుల్ని ప్రేమిస్తానంటే అప్పుడు నీకు నీతి యథార్థత తెలీదా, సత్యం తెలీదా? ప్రేమించాలా, ఎవరిని ప్రేమించాలా, ఆదుకోవాలా, ఎవరిని ఆదుకోవాలా, అది మనం చూడాలా. సగాయపడాలా, ఎవరిని సగాయపడాలా, జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభు అలాగే వచ్చిన వాళ్ళు మార్చేసినారు. వచ్చిన వాళ్ళు ఏం చేశారు, ఇంకమటి ఏం చేయవద్దు, అదిదా వార్నింగ్. పోనీ ఇంతవరకు పాపలు మారమనసు చేసినావా, ఇంకమటి చేయవద్దు, అంతే. చేంజ్ అయిపో. అదిదా ఇక్కడ కూడా మనం చెప్పేది, ఆయన అదే చెప్తున్నాడు. ఏమంట 11:5 ఏం చెప్పింది? యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. అప్పుడు ఎలాంటి దుష్టక్రియ అది, అది ఎంత ఘోరంగా ఉంటే ఆయన చెప్తాడు అన్నమాట. చూడండి, అప్పుడు మనము దేవుని బిడ్డలుగా ఈ లోకములు కానీ అక్కడ కానీ మనము సక్సెస్ ఉండాలంటే ఖచ్చితంగా మనలో ఉన్న ఏ ఒక్క చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఖచ్చితంగా మనలో ఉండే దాన్ని వెలివేసేయాల. వెలివేస్తేనే. చూడండి, మల్లాకి గ్రంథము 2:17. మల్లాకి గ్రంథము 2:17. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టొచ్చు. చూడండి, చాలా మంది ఏదో ఒకటి మాటలు ఆయన మనమందరూ ఒకటే విశ్వాసి. ఎవరిని గురించే ఒకరిని మనము ఏదో తప్పుగా అనుకునేది, ఏమో మనం వాళ్ళ గురించి తిట్టేది, అది ఆయనకి. అందుకని ఆయన ఎన్నుకున్నాడు. ఎవరిని ఏమన్నానో అది లెక్క వస్తుంది. ఒక బయట ఉండే మనిషిని ఏమంటారు, సహోదరుని చూసి ఒకడు వ్యర్థురా అంటే ఏమైపోతారంట.
తీర్పుకు లోన్ అవుతారు, మహాసభకు లోన్ అవుతారు. జడ్జిమెంట్ అంటే ఏమంటామా, జడ్జిమెంట్ చేస్తారు, తీర్పు చేస్తారు. అలాంటి వాళ్ళు మనం మాట్లాడితే ఏమంట, మీ మాటల చేత మీ మాటల చేత ఆ మీరు యెహోవాను ఉమ్, ఆయాస పెట్టుచు ఆయాస పెట్టించు. దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని ఆ మీరు అడుగుచున్నారే. చూడండి, చేసేదంతా చేసేదంట, మేమేం చేస్తున్నాము, మేమేం చేయలే. మరలా దుర్మార్గులు ఆ యెహోవా దృష్టికి ఆ మంచివారు, ఉమ్, వారి యందు ఉమ్, ఆయన సంతోషపడను, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే ఉమ్. మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. చూడండి, వాళ్ళని మంచివారిని చెడ్డవారిని చూసి ఏమంటారంట వాళ్ళు, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, ఆ అని వాళ్ళు ఏం చేస్తారంట, వారి యందు ఆయన సంతోషపడును, ఆ అని లేక ఆ న్యాయకర్తయగు దేవుడు ఉమ్, ఏమాయను అని అడుగుతారంట. వాళ్ళు అని అప్పుడు చెప్పుకునుట చేతనే ఉమ్, మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. అదిదా ఒక ఒక తాగుబోతుడో, ఒక తిరిగిపోతుడో, సోమరిపోతు ఎవరో ఒకరు అతన్ని వెంట పెట్టుకొని మంచివాడే 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 అన్నావనుకో, అదిదా ఆయనకు బాధ ఎక్కువ. ఏదో కాదు, వాళ్ళు చేసింది అలా చేశారంట. దుర్మార్గుని చూసి మంచి వాళ్ళు అంటారంట. ఏం చేస్తాడు, ఏముంది, ఏం చేయలేదు ఆయన. ఇది చూడండి, ఇది చేసేది ఎవడో, తోడుపోయిన వాళ్ళ గురించి అసహ్యపడుతున్నాడు. నా జనాంగం అంటే నీతి, యథార్థత, పరిశుద్ధత, పవిత్రత ఉండాల. ఒక అన్యాయస్తుడికి ఏం చేసేది, సపోర్ట్ చేసేది, అలాంటి మాట అవి. మాకు చక్కగా ఉంది. దుష్ట క్రియలు చేసే వారిని చూసి మంచి వాళ్ళని చెప్పుకునేది, వారు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయలేదే అని చెప్పేదంట. చేసేది దుష్ట క్రియ, వాళ్ళని పోయి సపోర్ట్ చేసేది. అప్పుడు వాడిని శిక్ష ఎవరికి వస్తుంది, వీళ్ళకి వస్తుంది. అది దాని చెప్తున్నారు. చూడండి అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది. 1 పేతురు 2:11. 1 పేతురు 2:11. ప్రియులారా, మీరు పరదేశులను ఉమ్, యాత్రికులనై ఉన్నారు కనుక ఉమ్, ఆత్మకు విరుద్ధంగా పోరాడు ఉమ్, శరీరాశలను విసర్జించి, అదిదా అంటే మన ఆత్మకి విరోధంగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. చూసారా, మనకి ఎప్పుడు మన శరీరానికి ఆత్మకి ఎప్పుడు ఏముంటుంది, పోరాటం ఉంటుంది. కాకపోతే మన ఆత్మీయమైన క్రియలు కొనసాగించడం, శరీర క్రియ ఏం చేయాలా, నశింపు చేయాల, చంపాలా, అణచాలా, వాటిని ద్వేషించాలా. యేసుప్రభు చెప్తారు కదా, నన్ను వెంబడింపు కోరేలా తను తాను ఉపేక్షించుకొని నా సిలువని చూడండి 24:16, 26, 14. లూకా 14:26. లూకా 14:26. ఎవడైనను ఆ నా యొద్దకు వచ్చి ఆ తన తండ్రిని తల్లిని 26 అది చదవండి. అది కింద ఉందిలే, చదవండి. మరియు ఆ ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల ఉమ్, వాడు నా శిష్యుడు కానేరడు. 27లో ఉంది కదా, అదిదా అంటే పైన లిస్ట్ ఉంది. అది కూడా ఇది ఏం చెప్తారు, కొంత తప్పుగా అనుకుంటారు. ఏం వాళ్ళని చూడకూడదా, చూసేది వేరు. చాలా మంది ఒక ఆయన హిందూ ఆయన అడుగుతాడు, సార్ ఏం సార్ మీ ప్రభు అలా చెప్పేశారు, ఏంపా తల్లిదండ్రిని ద్వేషించమని చెప్పేసి ఉన్నాడా అంటే వాళ్ళ దృష్టిలో ఏమే, వాళ్ళకి ఏమి సత్యం తెలియదు కదా, వాళ్ళని వదిలేయాలని లెక్కలు చెప్తున్నాడు. అట్ట ఉద్దేశం కాదుపా, దానిలో మర్మం ఉంది, ఎక్కువగా ప్రేమించకూడదని. అంటే అవునా, నేను ఇట్లా అనుకున్నానే, అందుకే కింద చదవాలప్ప, ఒకటి చదవకూడదు. పైన కింద ఏం చెప్తున్నాడు, ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మళ్ళా పైన కూడా ఏం చెప్తున్నాడు, 25 కూడా ఏం చెప్తున్నాడు, లేదది బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను, అప్పుడు నేనేం చెప్పినంటే, ఆయన ఎవరికి చెప్తున్నారు పై మాట అన్నాడు, తన ప్రాణము సహా ద్వేషించుకుంటే. అది కాదు, ఆపేయండి చాలు. ఎవరికి ఈ మాట చెప్పింది, ఎవరికి, జన సమూహం ఆయనని వెంబడించే వాళ్ళకి.
ఎవరు చెప్పింది అది? ఆయన ఫాలోవర్స్. ఇప్పుడు హిందూ ఎత్తుకొని చదివితే దీన్ని సరిపోతుందా? ఆహా, అది వద్దు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఎవరికి చెప్పారంటే ఇది ఆయన వెంబడించే వాళ్ళకి చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన్ని తెలిసిన వాళ్ళే కదా ఆయన వెంబడిస్తారు. ఆయన విశ్వాసులే కదా. ఆ యాంగిల్ చూడాలా దీన్ని. అందరికి చెప్పలా. ఎవరు ఆయన్ని వెంబడించాలని ఆశపడతాడో ఆయనకి అంటే ఆయన నేను అనుసరించాలా, నా ప్రభువు కావాలా, నా ప్రభులాగా ఉండాలా, నేను కూడా ప్రభుతో చేరుకోవాలా అని ఆశపడే వ్యక్తులకే ఆయన చెప్పేది. అందుకంటే నేను ఆయన తిరిగి చూసి తనతో ఏమంట, ఎవడైనాను నా యొద్దకు వచ్చి. అది కాదమ్మా, 25 చదవండి. నాతో బహుజను సమూహములు ఆ ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు అదిదా. ఆయన వారి తట్టు చాలు తిరిగి, చాలు చాలు, అడిగి సెలవండి. ఆయనతో వెళ్ళినప్పుడు ఎవరితో వెళ్తున్నారు? అందరూ ఆయనతో వెళ్తున్నారు. అందరికి చెప్పాల. ఎక్కడో నిలుచుకునేవాడుకు ఉండే వాళ్ళకి చెప్పలే. ఆయనతో వెళుతున్న వారికి చూసి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన వెంబడిస్తున్నారు, వాళ్ళు ఆయన ప్రేమిస్తున్నారు, ఆయన మాట కొరకు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. అయ్యో ప్రభు ఏం మాట్లాడతారా? ఆయనకి చెప్పే మాట అది, అందరికి కాదు. మనం ఆయన వెంబడించాలని వచ్చాం, ఆశపడ్డాం. ఆయన మనకి ప్లాన్లు ఉంది, మనకు ఆశ పుట్టించారు, విశ్వాసం పెట్టారు. మనం వచ్చి చదువుకున్నాము, ధ్యానించాము, బోధించబడ్డాము, మనం తీర్మానించాం మనకి ఈ మాట అన్నప్పుడు, ఓహో ఇది వాళ్ళకేనా? అప్పుడు అర్థమైంది. ఎవరైనా ఎత్తుకొని చదివినారు అనుకో, హిందువులు ఏమంటారు? తల్లిదండ్రులను ద్వేషించమని ప్రభు చెప్పినాడా? తప్పైపోతుంది. అలాగే అడిగారు నన్ను. అలా కాదు, మీకు కాదు ఈ వాక్యమే. అవునా? ఎవరు చెప్తున్నారు చూడండి పైన కింద. ఓహో ఆయన వెంబడించే వాళ్ళకి, ఆయన వెనక పోయే వాళ్ళకి చెప్తున్నారు తిరిగి. మీరు ఆయన వెనక వస్తున్నారా? లేదే. అప్పుడు మీకు ఎందుకు అవుతుంది? అప్పుడు డిఫరెన్స్ చెప్పకపోతే అర్థం కాదు ఇది. మీరు ఆయన వెంబడిస్తున్నారా? మీరు ఆయన తెలుసా? తెలీదు. అప్పుడు మీకు ఎందుకు వస్తుంది ఆ వాక్యం? ఎవరు ఆయన వెంబడిస్తారో, ఎవరిని ఆయన్ని ఫాలో చేస్తారో, ఎవరిని ఆయనతో పాటు ఉంటారో వాళ్ళకే ఆ మాట. ఇప్పుడు ఇంత డీప్గా మనము ఆయనతో వచ్చినాం కాబట్టి మనకు తెలుస్తుంది. రాకపోతే దూరం ఏం తెలుస్తుంది? ఏదో వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటారంటే. అలాగే ఇక్కడ మనం జాగ్రత్త చూడాలి. ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళకి నాకన్నా ఎక్కువ ఏం చేయకూడదు, ఎవరిని ప్రేమించకూడదు, అంతే. అలాంటి ప్రభు తన తల్లిదండ్రులను వదిలేశారా? వాళ్ళకి ఏం చేశారు? ఒక మంచి సిలువలో ఉన్నప్పుడు కూడా తన తల్లికి ఏం చేశారు? బాధ్యతనే నెరవేర్చినారే. అంటే వాళ్ళకి కావాల్సింది ఏమో అది ఇవ్వాలా, మిగతా ఆత్మీయమైన విషయానికి ఏం చేయకూడదు. అది దేవుడికి ఫస్ట్ స్థానం ఇవ్వకూడదు. దేవుడి తర్వాత దేవుడిని ప్లేస్లో, ఫస్ట్ ప్లేస్లో ఆయన తప్ప ఎక్కడ ఎవరు పెట్టినా అది విగ్రహారాధనే. భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అమ్మనైనా కావచ్చు, ఆస్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా సరే ఆయన ఉండవలసిన ఫస్ట్ స్థానములు ఎవరిని పెట్టినా అది వ్యాపారం, అది విగ్రహారాధనే. అదే విగ్రహారాధన. ఏదో కాదు, ఏదో పాపం కాదు, అసహ్యం కాదు, ఆయన తప్ప. అందుకే ఆయన అంటారు కదా, వేకునే లేచి వెతికి వారిని దొరుకుతానంటాడు. ఇప్పుడు ఆయనకు వెతకాలంటే వేకుని లేరు. అదే ఒక పని వచ్చిందంటే వేకుని లేచి పరిగెత్తిపోతావు. అప్పుడు ఏమైనా అర్థమైపోతుంది. ఏ రోజు 4 గంటలు లేచి, ఈ రోజు నా బిడ్డ 4 లేచి పరిగెత్తున్నాడే, ఏదో అర్జెంట్ పని అంట. పని అర్జెంట్ అయితే 4 గంటలు లేచి పరిగెత్తాడు అంటే ఈరోజు ఆశ్చర్యంగా 4 గంటలు లేచినాడు, ప్రేర్ చేస్తున్నాడు. అట్లా ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది లైఫ్లో. ఇది తేడా వచ్చింది కదా. ఇదిదా ఆయన ప్రేమించకుండా పనిని ప్రేమించేది, ధనమును ప్రేమించేది. చిన్న విషయము. అయ్యో ధనం చంపే తప్పు కాదు. నీకు దానికి ఇచ్చే ప్రాముఖ్యత దేనికి లేదు? దేవునికి ఇవ్వలేదు కదా. చాలా మందికి ప్రయాణాలు అంటే చాలా ఇష్టం. నిద్ర కూడా రాదు, నైట్ పగలు రెడీ అయిపోతుంట. అప్పుడు ప్రయాణానికి ఇచ్చే ముఖ్యత్వం నాకు ఇవ్వలేదా? అప్పుడు అంత ఫంక్షన్ అంత గొప్ప నీకు. అప్పుడు వాళ్ళని ప్రేమిస్తున్నావు, ఆ ఫంక్షన్ ప్రేమిస్తున్నావు, ఆ జనాంగాన్ని ప్రేమిస్తున్నావు. అదే అర్థము. నాకంటూ లేచి ఏ రోజు 4 గంటలకు ప్రే చేసినావా అడుగుతాడు కదా. ఇదిదా నాకంటే ఎక్కువ అన్నప్పుడు ఏదో ఒకటి, అది భార్యను, పిల్లను, పనియో, ధనమో, ఏదో ఒకటి, ఏది దానికి ప్రాముఖ్యత చేస్తావో అది నువ్వు దేవుణ్ణి విడిచి దాన్ని ప్రేమించినట్టు. అదే ఇక్కడ చూడాలి మనం. చూడండి 1 కొరింథీ 6:9-10.
అన్యాయస్తులు ఉమ్, దేవుని రాజ్యమునకు వారసులు కానేరని ఉమ్. మీకు తెలియదా? తెలీదా? మోసపోకుడి. ఉమ్, జారులైనను ఉమ్, విగ్రహారాధికులైనను ఉమ్, వ్యభిచారులైనను ఉమ్, ఆడంగితనము గలవారైనను ఉమ్, పురుష సంయోగులైనను ఉమ్, దొంగలైనను ఉమ్, లోబులైనను ఉమ్, త్రాగుబోతులైనను ఉమ్, దూషకులైనను ఉమ్, దోచుకుని వారైనను ఉమ్. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎంత 10 పాయింట్లు చెప్పారా? 10 వచ్చినాయి. దొంగలు, దూషకులు, ఎంత ఎంత జారులు, ఎప్పుడో అవకాశం దొరికినప్పుడు పాపం చేసేది. ఎంత ఘోరమైన పరిస్థితి. అదే చెప్తున్నాడు. ఏదైనా సరే వాళ్ళు ఏం చేయరంట, దేవుని రాజ్యానికి ఏం చేయరంట, వారసులు కానేరరు. కాలేరు, దేవుని రాజ్యానికి చేరుకోలేరు. ఇక్కడ ఏదో ఒకటి చేస్తారు, ఎప్పుడో ఒకసారి. ఎప్పుడు చేసినా నీ లైఫ్ లో పాపం పాపమే, దానికి ఎక్స్క్యూజ్ లేదు, దానికి ఏం లేదు. దేవుని దగ్గర అడ్జస్ట్మెంట్ లేవు. చేసింది పాపమే. చాలా మంది ఎట్లంటే అనుకునేది చూడండి, బాల్యంలో కదా, చిన్న వయసు కదా, ఎప్పుడో వయసులో ఫోన్లు పెద్ద అంటారు. అట్టంత కాదు, ఎప్పుడైనా పాపమే. అదే కదా, అదే ఇక్కడ వాళ్ళు ఎంత లిస్ట్ ఇచ్చినారు చూడండి. ఏమంట? అన్యాయస్తులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. అంతే. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, అన్యాయస్తులు అంటే మనం ఏం అన్యాయం చేసినాంపా, మనకేం చేసింది అన్యాయం కాదు అనుకుంటాం. అందుకే ఆయన కింద లిస్ట్ ఇస్తున్నాడు, ఏమేమంత అన్యాయం అని మనకు తెలియదు కదా, ఆయన లిస్ట్ ఇస్తున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారేరుడు. మీకు తెలియదా? మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను. ఇప్పుడు అన్యాయస్తుడు ఎవరు అన్నప్పుడు మనలో ఏమైనా ఉంది అని లిస్ట్ ఇస్తున్నాడు. ఫస్ట్ జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను తాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 10 పాయింట్ చెప్తున్నాడు. అక్కడ ఒక మాట చెప్పేసినాడు. ఫస్ట్ ఒకే మాట ఏమన్నాడు? అన్యాయస్తులు అన్నారు. అన్యాయస్తులు అంటే 10 రకాలు ఉన్నారు. అన్యాయస్తులు ఏ రకము ఎక్కడ ఏది ఉందో తెలీదు. ఎప్పుడో ఏమంటారు కొందరు అంటారు, లోకంలో పనిచేసే వాళ్ళకి ఆదివారం తాగేది తప్పే లేదు అనిపిస్తుంది. సార్ 6 రోజులు కష్టపడతాడు, ఒకరోజు తాగండి సార్, అదేం తప్పు అంటారు. అది తప్పు, వాళ్ళది తప్పలేదు. రోజు తాగితే తప్పు సార్, డ్యూటీకి పోకుండా తాగితే తప్పు అంటారు. ఒకరోజు ఆదివారం లీవ్ కదా, తాగితే తప్పలేదు. ఇంకా కొందరు పండగ క్రైస్తులు ఉంటారు, పండగ తాగి తప్పు లేదు సార్ అంటారు. ఎక్కడ పండగ వస్తాయి సార్, సంవత్సరానికి ఒక రోజు వస్తాయి సార్, అప్పుడు తాగేది కూడా తప్పు అంటారు. లేట్ వాళ్ళు సార్ మీరు చూడండి. అప్పుడు వాళ్ళకి పండగ తాగి తప్పు లేదంటారు, పాపం లేదంట. వీళ్ళు వారం ఆదివారం తాగిన పాపం లేదంట. అయితే బైబిల్ ఏం చెప్పింది, యేసు ఏం చెప్పాడు? తాగుబోతులు దేవుని రాజ్యమునికి వారసులు కానే. నువ్వు పండగ తాగినా కూడా తాగుబోతా కాదు ఆయన దృష్టిలో? ఎప్పుడైనా తాగుపోతే వాడు దేవునికి వ్యతిరేకమైన పాపం. అది పండగ తాగుతావో, నువ్వు వారాన్ని తాగుతావో, దాన్ని ముట్టుకుంటావో పాపమే. చూడండి ఎంత బాగా, అదే మనం గమనించాల. ఆ లిస్ట్ ఇచ్చినాడు. ఎవరని ఒక మాట చెప్పేసినారు, అన్యాయస్తులు. అంతే. అన్యాయస్తులు అన్నప్పుడు 10 రకాలు ఉన్నారు. 10 పాయింట్ ఇస్తాడు. ఏ గ్రంథంలో ఉండదు ఇంత వివరణ ఉండనే ఉండదు. ఒక బైబిల్ గ్రంథంలో పాపాన్ని ఎంత అత్యంగా చెప్తారని చెప్తారు. అప్పుడు మనం చూడాల, ఏదైనా మన ఎద్ద ఏమైనా ఆయనకి అన్యాయమైన విషయం ఏదో ఒకటి మనలో ఉందా? ఉంటే ఖచ్చితంగా మన ఆ రాజ్యాన్ని చేరుకోము. మన ఆశలనే చాలా తీవ్రతగా మనల్ని ఆయన ఎదురు చూస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 7:22-23, ఇంకొక 3 వచనాలు ముగిస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. ఇప్పుడు
అక్రమము చేయువారలారా. ఒక్క నిమిషం ఉండండి, ఆకండి, అక్కడే ఉండండి. ఇప్పుడు వీళ్ళంతా చెప్పబడిన వాళ్ళంతా ఎక్కడ ఉండేవాళ్ళు? సమాజంలో, దేవుని సమాజంలో ఉండేది. వాళ్ళంతా దేవుణ్ణి సమాజం పరిచర్య సేవ చేసిన వాళ్ళు, సేవకులు. నీ నామములో ఎంత గొప్ప కార్యం చేసినారంట వాళ్ళు. నీ నామములో దెయ్యములు వెడలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా? సామాన్యులు చేయవచ్చా? లోకం చేసేవాళ్ళు వాళ్ళు. దేవుని ఆలయంలో దేవుణ్ణి ఒక సేవకులుగా దేవుణ్ణి సేవ చేసిన వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రభు ఏమంటాడు కింద? అప్పుడు నేను మిమ్మును ఉమ్, ఎన్నడను ఎరుగను, ఉమ్. అక్రమము చేయువారలారా. అదంతా ఏమైంది? ఇందప్ప దేవుని నామములో ఎంత గొప్ప అద్భుతాలు చేశారు, ఎంత మెరాకిల్ చేశారు, దేవుణ్ణి సేవ చేశారు. అయితే అవంతా ప్రభు ఏం చెప్తున్నాడు? అక్రమం చేయవారులారా, నా ఇద్దరు నుండి పొండిని ఆ వారితో చెప్పుదును. ఇది ఏంటప్ప, ఎంత షాక్ కూడా. అప్పుడు ఏమి అర్థము? సేవ చేసుకున్నా, సేవకులుగా ఉన్నా సరే, బోధకులుగా ఉన్నా సరే, సంఘ కాపరిగా ఉన్నా సరే, పెద్దగా ఉన్నా సరే, నువ్వు సమాజానికి గొప్పగా అనిపించుకున్నా సరే, అయితే నువ్వు చేసే క్రియ దేవునికి పరిపూర్ణంగా ఉందా? దాన్ని ఏ లోపంతో చేసావు? ఇప్పుడు చాలా మంది వాళ్ళ పేరు కదా చేస్తున్నారు. లోకంలో ఏం చేస్తున్నారు? లోకంలో బాగానే ఉంటారు. అయినా ఏమి, అయ్యో మా అయ్యగారు, మా పాస్టర్ గారు, ఏ ఒక్కరు ఎవరిని గణపరచరు, ఎవరు మగింపరచరు? దేవుణ్ణి మగింపరచరు, ప్రభుని కూడా మగింపరచరు. ఎవరిని మగింపరచరు ఎక్కువ? మనుషులు. అప్పుడు ఎప్పుడు మనుషులు ఎదుట నన్ను గణపరిచే వారిని నేనేం చేస్తాను? వాడిని అప్పుడు మనుషులు నన్ను గణపరిచిన వారిని ఏం చేస్తాను? నేను ఒప్పుకోడు కదా. సింపుల్. ఇదేమి పెద్ద విషయం? ఆయన చూడండి చేసిన పని. వాళ్ళంతా గొప్ప దేవుని సేవ చేసిన వాళ్ళే. అయితే దేవుని చిత్తాన్ని గ్రహించకుండా చేశారు. తన పేరు కొరకు చేశారు, తన మహిమ కొరకు, తన నామం కొరకు చేశారు వాళ్ళు. ఆయన వాడుకున్నారు. ఆయన ఏం చేశారు? వాడుకుంటున్నారు. చదవండి, మళ్ళీ చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? అదిదా, మీ నామములు ఏం చేశాం మేము? ప్రవచించి. ప్రభుని ఏం చేశారు? వాళ్ళు వాడుకుంటున్నారు. ప్రభుని కావాలా, ప్రభు ద్వారా కార్యం జరగాల. ప్రవచించినాము. నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? అది నీ నామములు దెయ్యములు వెళ్ళగొట్టాము. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? నీ నామములు అనేక అద్భుతాలు చేశాము అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. ఏందప్ప ఇది? ప్రభు వెంటనే చెప్తారు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. ఎందుకు చెప్తారు అన్నమాట? అటు ఏమని అర్థమా? ప్రభు నామం మట్టు వాళ్ళకి ఏం చేయాలా? ప్రభు నామం కావాలా? ప్రభు నామం ఏమవుతాయి? దెయ్యములు వెళ్ళిపోతుంది. ప్రభు నామను వాడుకున్నారు, కానీ వాళ్ళు సొంతగా జీవించారు. సొంత మాటలకు, సొంత ఆలోచనకి, సొంత పేరు ప్రఖ్యాతికి జీవించారు. అదిదా నచ్చలే. ఇంకా ఎన్ని పాపాలు ఉన్నాయి అది తెలియదు. ఇంకా అది కూడా ఉండవచ్చు. ఎందుకు అంటే కింద ఏం చెప్తున్నారు? అప్పుడు అక్రమం చేయవారులారా, నా ఇద్దరు పొండని వారితో చెప్పుదును. అప్పుడు ఇంకా లోపల ఏముంది? ఇంకా లోపల అక్రమం కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన లిస్ట్ ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి. అక్కడ ఒకే మాట కదా, అక్కడ ఏం చెప్పబడింది? అక్రమం చేయవారులారా ఉంది. అక్కడ అదే కదా ఉంది, అన్యాయస్తులు. ఇక్కడేముంది? అక్రమం చేయవారులారా. ఇంచుమించు ఏమి ఒకటే, అన్యాయస్తులు, ఇక్కడ అక్రమం చేయవారులారా. అప్పుడు చూడండి, అప్పుడు దేవునికి విరోధమైన ఏదో కార్యాలు ఉన్నాయి. దేవుని నామాన్ని వాడుకుంటారు, దేవుని పేరు కావాలా, దేవుని నామంలో అన్ని చేస్తారు, కానీ వాళ్ళు పాప జీవితంలోనే ఉన్నారు, పాపంలో ఉన్నారు. అది దేవునికి అందుకంటారు, మీరెవరో నాకు తెలియదు అంటారు. అప్పుడు చూడండి ఎంత ఇలా కూడా. అప్పుడు సంఘంలో ఉంటారు, దేవుళ్ళు ఉంటారు, బలపడుతుంటారు, కనపడుతుంటారు. అయితే ప్రభు దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళకి రిజెక్ట్ చేసేసారు. అప్పుడు వాళ్ళ క్రియ వేషకారణంగా ఉంది. ఎలా ఉంది? లోకం చూడాలని చేసినారు, అంతే కదా. లోకం మెప్పు కొరకు చేశారు, లోకంలో పేరు కొరకు చేశారు. నిజంగా ఏం చేయాలి? ప్రభుకు మహిమపరచాలని చేయలే వాళ్ళు. అదిదా, అందువల్లనే మనం అది గమనించాలా. చూడండి, యాకోబు 4:4, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చూసారా? ఈ లోకంలో ఎవరు స్నేహించిన లోక విషయాన్ని,
లోకంలో ఏ ఒక్కరిని పోయి దేవుని కంటే విడిచిపెట్టి ప్రేమించినావంటే అతనికి దేవునికి ఎవరు అయిపోతారంట? శత్రువు అయిపోతారు. ఏమంట? దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఫస్ట్ నుండి వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇదేందబ్బా, లోకమును ఎలా ప్రేమించి ఎట్ట తెలుస్తుంది మనకు లోకం ప్రేమిస్తామని? లోక క్రియలు మనలో ఉన్నప్పుడు అదిదా లోకములో చేయించినట్టు ఆనందించినట్టు. మొన్న నైటు బెంగళూరులో ఉన్నాను. ఆ రోజు నైట్ ఎందుకు ఆ రోజు లేట్ అయిపోయింది, ఎక్కడో ఇరుక్కుపోయినా, బస్ అంతా స్టాప్ చేసినారు, ట్రీట్మెంట్ చేస్తున్నా. ఒకే సౌండ్. ఆ సౌండ్ కాదు అది, ఆ పటాసులు పెట్టారే, ఆ క్రికెట్ టీం గెలిచిందంట, బెంగళూరు టీం. అదే ఆ బెంగళూరు టీం కదా అది, అది గెలిచిందంట. ఓ ఏమో ఎంత గోడ, ఎంత గలటనో అక్కడ. అప్పుడు నేను ఒక పాస్టర్కి ట్రీట్మెంట్ చేస్తున్నా. ఆయన టక్కును ఫోన్ చేశాడు తన బిడ్డకి. ఆ బిడ్డ కాలేజ్ చదువుతున్నాడు, స్టూడెంట్. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావా అన్నాడు. ఇప్పుడే మెట్లు దిగుతున్నాను డాడీ, 2వ ఫ్లోర్లో ఇల్లు వాళ్ళది, మెట్లు దిగుతున్నాను. ఎందుకు దిగుతావు గొప్ప అన్నాడు. ఆ టీం గెలిచినారు కదా, వాళ్ళతో పోయి కొంచెంసేపు హ్యాపీగా ఉండి వస్తామని. కాళ్ళు కిందకి పెట్టినావంటే నేను వచ్చినప్పుడు 2 కాళ్ళు కట్ చేసేస్తాను అన్నాడు ఆయన ఫోన్లోనే. కాళ్ళు కింద పెట్టినావంటే, కింద ఫ్లోర్ కనపడినావంటే ఖచ్చితంగా కట్ చేసేస్తాను. నువ్వు కుంటివాడుగా నా దగ్గర ఉండాల్సిందే లైఫ్లో. వాళ్ళ మమ్మీకి ఫోన్ ఇచ్చినాడు, అమ్మా వీడియో కాల్ చేయి వాడికి. వాడు ఎక్కడ ఉన్నాడంటే 1st ఫ్లోర్ నుండి 2వ ఫ్లోర్ అడుగు పెట్టేదని నేర్చుకున్నాడు కరెక్ట్గా. వాళ్ళ అమ్మని అడుక్కుంటున్నాడు, అమ్మా ప్లీజ్ మా దిగుతాను. లేదురా, ఆయన చెప్పినట్టు చేస్తాడు, నీ ఇష్టం. వీడియో కాల్ మాత్రం అట్టే పెట్టుకో, ఆపకూడదు, ఫోన్ ఆపకూడదు చెప్పి, ఫోన్ ఆపకూడదు. నువ్వు వెళ్తావా వెళ్ళు, ఆయన వచ్చినా ఖచ్చితంగా చేస్తాడు. ఇది మాత్రం మార్చాడు ఆయన, నీ ఇష్టం ఉన్నాడు. వాడు అట్లే యూనివర్సిటీకి వెళ్ళిపోయినాడు. రూమ్లో పోయి గడి వేసుకోమన్నారు, గడి వేసుకో, లాక్ చేయి, అట్లే కూర్చోండు. బయటికి దిగినవంటే అంతే. ఒక సేవకుడికి ట్రీట్మెంట్ చేస్తుండే అప్పుడు అన్నాడు, మనకి లోకం వద్దునైనా, అది ఈ రోజు ఇక్కడ ఆశపడతావు అని అడుగుతున్నాడు. ఏం ఈ రోజు ఇక్కడ అడుగుతాడు, రేపు వాళ్ళు గ్రౌండ్ కూడా పోని అడుగుతాడు. మళ్ళా ఏమవుతుంది, రోజుకి అది దగ్గర వెళ్ళిపోతాడు. ఇప్పుడు కిందకి వదిలినామంటే రేపు వాడుకు మా టీం ఆడుతుంది పోయి చూడాలా అంటాడు. మళ్ళీ టికెట్కి 3000 పెట్టాలా, మళ్ళీ వాడు ఖర్చుకి 2000 ఇవ్వాలా. ఇదంతా అవసరమా? ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడే నేను వాడు ఫోన్లో చూసి ఉంటాడా, నాకు ఐడియా వచ్చింది. కానీ నాకు ఆలోచన ఎందుకు వచ్చింది, ట్రీట్మెంట్ చేస్తా ఉన్నా ఆయనకి. టక్కును ఫోన్ చేసినాడు ఆయన, 1 నిమిషం ఉండిపోతాడు ఆపి. అప్పుడు అనిపించింది, ఎందుకంటే ఆయనకు అనుమానం వచ్చేస్తా ఉంది, దిగవచ్చండి. అట్టే జరుగుతుంది ఒక్కడి బిడ్డ. అప్పుడు చూడండి, అప్పుడు మనమే మన బిడ్డలను విడిచిపెట్టేసి ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన 1 సెకండ్ సరేపా అని ఉంటే ఏమైపోయింది అది? అతని ఆత్మ జీవితం ఏమైపోతుంది? ఒక చెడ్డది స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోతే రోజు ఏమైపోతుంది, అంతకంతకే దిగజారిపోతూ ఉంటాడు. అదిదా ఇక్కడ మనం చూడవచ్చు. ఏమంటారు, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఏదో ఒక పని లోకంలో, ఏదో ఒక ఆశ, ఏదో అన్యుడు ఫ్రెండ్, ఏదో ఈ రోజు ఈ టైంలో ఒక ఫంక్షన్ ఉంటుంది, గొప్ప గ్రేట్ ఫంక్షన్, అది ఇక్కడ సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది వద్దని అడిగిపోతే ఇది ఏమైపోతాయి? ఇప్పుడు ఎవరు స్నేహము? లోక స్నేహం. అంతే. నువ్వు దేవుడి కంటే ఏదైనా పెట్టేసినప్పుడు లోక స్నేహమే. దేవుడు ఎక్కడ ఏ సమయం ఉండాలా, ఎక్కడ ఉండాలా, అదిదా ఆయన నిర్ణయించున్నారు కదా. దాన్ని వదిలేస్తే అన్ని అది లోకమునకు ప్రేమించినట్టే, అదిదా మనకు విరోధంగా అయిపోతాం. 2 కొరింథీ 7:1 ఇంకొక వాక్యం ఉంది, ముగిస్తాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుడి భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ఎంత బాగా చదువు ఏమంట, మళ్ళీ చెప్పండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. అదిదా
మన సమస్త కల్ముషం ఏం చేయాలి? రోజు రోజు పవిత్రులుగా పవిత్రగా చేసుకుంటేనే ఆయన చూస్తుంటాడు. మీరు ఇంట్లో రోజు రోజు సామాను సింకులు పడుతూ ఉంటాయి. రోజు రోజు కడకపోతే ఏమవుతాయి? అది మురుగు పట్టి వాసన వస్తుంది. ఫస్ట్ అది ఇన్ఫెక్షన్ అవుతుంది. తర్వాత ఫస్ట్ ఏమొస్తుంది? వాసన. ఏమబ్బా, మన ఇంట్లో వంటకాలు చేసిన పాత్రలే కదా, అది ఎప్పుడు ఏమి కడగాలను, కరెక్ట్గా ఏం చేయాలి? వాటిని కడిగేయాల. అయ్యో నాకు కొంచెం టైర్డ్ ఉంది పనుకున్నావంటే అది ఎండిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండిపోయి దానికి 1 గంట పనికి 2 గంటల సేపు అవుతుంది. అంతే కదా? మీరు వెంటనే కడిగేదానికిను ఒక 2-3 గంటలు విడిచేది ఎండిపోయి కడిగేదానికి ఎంత డిఫరెన్స్ ఉంది? సోప్ వేస్ట్, వాటర్ వేస్ట్, టైం వేస్ట్, అన్ని వేస్ట్ ఎక్కువ. అది అప్పుడే కడిగేస్తే అన్ని సేవ్ అవుతుంది. మీరు సోప్ కూడా వేయకుండా అప్పటికప్పుడే ఫ్రెష్గా కడుకోవచ్చు. ఆయిల్ ఉంటే తప్ప, ఒట్టిది ఉంటే ఏమవచ్చు? వచ్చేస్తుంది ఈజీగా. ఆయిల్ ఉంటేనే సోపు ఎక్కువ వాడాలి. ఆయిల్ తక్కువ ఉన్నప్పుడు అదే మీరు మామూలుది తిని ఎండ పెట్టేసినారంటే ఎక్కువ సేపు టైం అన్ని కావాలా. అదిదా ఇక్కడ కూడా మనం కూడా మనలో ఉన్న ప్రతి పాపాన్ని అప్పటికప్పుడే ఏ ఆలోచన లేకుండా రోజు రోజు తుడుచుకుంటూ వెళ్తేనే కదా. అప్పుడు రోజు రోజు ప్రార్థన చేసి అడిగి అడిగి పాపాన్ని మనం పరిహరిస్తే కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంట? మన అన్నిటినీ ఏమంట విడిచిపెట్టి శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్వషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. అదా సమస్త కల్ముషం నుండి ఏం చేయాలా? పవిత్రతగా చేసుకోవాలి. పవిత్రత కోరాలి కదా. నేను నీట్గా ఉండాలి, ఆశపడాలి కదా. నీట్గా లేకపోతే ఎప్పుడు మనం పవిత్రతను కోరుకోవాలి. మనం కూడా అటు కనపడాలి ప్రభుకు. అప్పుడే అదిదా ఆయనకి ఇష్టం. ఆమోసు గ్రంథము 5:5. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనము. 5:15. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. ఒకవేళ ఒక అవకాశం ఉంది. ఒకవేళ మీరేం చేయండి? కీడును ద్వేషించి ఫస్ట్ ఇప్పుడు కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. న్యాయమును స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యమునకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. ఒకవేళ కనికరిస్తాడేమో. దానివల్ల ఏం చేయమంటారు? కీడుని ఏం చేయాలా? ద్వేషించాలా. మేలుని ఏం చేయాలా? మంచిదిని ప్రేమించాలా. మంచివంతా ఎవరిది? దేవునిది. మంచి చేయవాడు ఎవరు అంటాడు? దేవుడిని సంబంధి. అప్పుడు మంచిదిని ప్రేమిస్తేనే ఏమైపోతాడు ప్రభు? ఒకవేళ కనికరించవచ్చు. అయితే ఫస్ట్ కీడుని ఏం చేసేయాలా? ద్వేషించేయాలా. అదిదా ఇది ఎవరికి ఉంది మనసు? యేసుక్రీస్తు. ఎక్కడ చదువుతాం? గుర్తుందా? హెబ్రీ 1:9. హెబ్రీ 1:9 చదువుతాం. ఆయన ఏమే? నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి. అదేదా ఈ మనసు కూడా. అప్పుడు మనం కూడా ఒకవేళ ఇది ఏమంటే ఆఫర్, ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ. ఏమని? ఒకవేళ ప్రభు కనికిస్తాడో ఏమో. ఎప్పుడు? ఒకవేళ నువ్వు కీడిని విడిచిపెట్టి మేలుని ప్రేమిస్తే. నువ్వు ప్రేమించకుండా మంచిది అయింది. అది మేలు అనేది ఆయన దేవుడిది. అది ప్రేమిస్తే నేను ఒకవేళ కనికరిస్తాడో ఏమో. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ రోజు చూసినాం దాదాపు ఒక 18-20 వచ్చిన దాకా చూసినాము. కాబట్టి మనం ఏం చేయాలా? చెడుని ద్వేషించుకొని మంచిదాన్ని అద్దుకొని ప్రేమించాలా. ప్రేమించినప్పుడు మనం ఏం పొందుతాము? ఆయన దయ పొంది ఆయన ప్రభు ఇచ్చే నిత్య పొందినట్లు తండ్రి దేవుడు సహాయం చేయను గాక. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.